కంపెనీలు ఆర్థికంగా మంచి ఫలితాలు నమోదు చేసినప్పుడు షేర్ హోల్డర్లకు డివిడెండ్ను ప్రకటిస్తుంటాయి. అయితే ఈ అమౌంట్ ఎలా క్రెడిట్ అవుతుంది, ప్రాసెస్ ఏంటి, ఎవరు అర్హులు? ఇప్పుడు ఆ ప్రాసెస్ గురించి తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్లో మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్టర్ల ఆదాయం విషయంలో డివిడెండ్లు కూడా కీలక పాత్ర పోషిస్తాయి. కంపెనీ పొందిన లాభాల్లో కొంత భాగాన్ని ఇన్వెస్టర్లకు డివిడెండ్ రూపంలో చెల్లిస్తాయి. అయితే ఇది ఎంత మొత్తం అనేది కంపెనీ ఆదాయం, లాభాలు, కార్పొరేట్ స్ట్రాటజీలు, ఆర్థిక పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. సాధారణంగా కంపెనీ 3 నెలలకు లేదా ఏడాదికి ఒకసారి డివిడెండ్లను చెల్లిస్తాయి. షేర్ హోల్డర్లకు లాభాల్లో వాటా ఇచ్చే నిబద్ధతతో కంపెనీలు ఉన్నట్టు ఇది సూచిస్తుంది. అయితే డివిడెండ్ ఎలా పొందుతారో అర్థం చేసుకోవడం ఇన్వెస్టర్లకు చాలా కీలకం. కంపెనీలు డివిడెండ్ ప్రకటించినప్పుడు షేర్ హోల్డర్ల డీమ్యాట్ ఖాతాతో లింక్ అయి ఉండే బ్యాంక్ ఖాతాలో అవి జమ అవుతాయి. డివిడెండ్లు ప్రకటించినప్పుడు కంపెనీలు రికార్డ్ తేదీని కూడా ప్రకటిస్తాయి. ఆ తేదీ నాటికి ఎవరైతే తమ కంపెనీ షేర్లు కలిగి ఉంటారో వారికి మాత్రమే డివిడెండ్ అందుతుంది. రికార్డ్ తేదీ నాడు కంపెనీ లేదా దాని రిజిస్టర్ షేర్ హోల్డర్ల వివరాలు పరిశీలిస్తుంది. చెప్పిన తేదీ నాటికి రికార్డులలో ఎవరైతే షేర్లు కలిగి ఉంటారో వారికి డివిడెండ్ వర్తిస్తుంది. ఇక డివిడెండ్ లెక్కించిన తర్వాత షేర్ హోల్డర్లు ఎంత చెల్లించాలో కంపెనీకి తెలుస్తుంది. ఆ మొత్తాన్ని డిపాజిటరీ పార్టిసిపెంట్ బ్యాంక్ ఖాతా లేదా రిజిస్టర్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లకు కంపెనీ చెల్లిస్తుంది. అనంతరం డిపాజిటరీ పార్టిసిపెంట్ లేదా ఆర్టీఏలు డివిడెండ్ అమౌంట్ను ఇన్వెస్టర్ల డీమ్యాట్ ఖాతాలతో లింక్ అయి ఉన్న బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తాయి. డివిడెండ్ క్రెడిట్ అయిన విషయాన్ని నోటిఫికేషన్ లేదా స్టేట్మెంట్ ద్వారా డీపీలు, ఆర్టీఏలు తెలియజేస్తాయి. ఎంత డివిడెండ్ బ్యాంక్ ఖాతాలో జమ అయింది, ట్యాక్స్ ఎంత వర్తిస్తుంది అన్న విషయాలు స్టేట్మెంట్లో స్పష్టంగా తెలుస్తాయి. ఇన్వెస్టర్ల డీమ్యాట్ అకౌంట్ స్టేట్మెంట్లో కూడా డివిడెండ్ క్రెడిట్ అయిన రికార్డు ఉంటుంది. ఇన్వెస్టర్లు డివిడెండ్ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పొందాలంటే డీమ్యాట్ ఖాతాను సరైన బ్యాంక్ వివరాలతో లింక్ చేసి ఉండాలి. అలాగే కంపెనీలు ప్రకటించిన రికార్డ్ తేదీలోగా షేర్లు కలిగి ఉండాలి. డివిడెండ్ క్రెడిట్ అయిందో లేదో బ్యాంక్ ఖాతా స్టేట్మెంట్ తరచూ చెక్ చేసుకోవాలి. స్టాక్ మార్కెట్లో దాదాపు దిగ్గజ కంపెనీలు అన్ని ఆర్థిక ఫలితాలను ప్రకటించినప్పుడు డివిడెండ్లను కూడా ప్రకటిస్తూ ఉంటాయి. ఆ రోజు నుంచి నెల రోజుల్లోగా డివిడెండ్ అమౌంట్ను షేర్ హోల్డర్లకు అందేలా చూస్తాయి.